హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై ఇట్లాంటి నగరాలకి నేనే బ్రాండ్ అని చెప్పుకోవడం అనేది అమాయకత్వం. అది కరెక్ట్ కాదు. బట్ చంద్రబాబు గారు చెప్తా ఉంటారు. సరే ఇప్పుడు అక్కడ ఆయన లేరు కాబట్టి అంటే హైదరాబాద్‌కి నేనే బ్రాండ్ అని ఆయన చెప్పుకున్నా అక్కడ పబ్లిక్కే తెలుగుదేశాన్ని పక్కన పెట్టారు కాబట్టి అది చెప్పుకున్న దానికి ఆశించినంతగా ఉండదు. అయితే అసలైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు బాబు గారు తాజాగా చెప్తున్నటువంటి అంశము ఏదైతే ఆహ్, అమరావతి ప్రాంతానికి సంబంధించిన డెవలప్‌మెంట్ జరుగుతోంది. వెరీ గుడ్. ఏమైందంటే ఈ మధ్యన గూగుల్ తర్వాత కాగ్నిజెంట్ ఇట్లాగన్నీ గూడా విశాఖపట్నానికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి. అసలు అమరావతి ప్రస్తావన పోయింది. ఆ మధ్యన అమరావతి గ్రోత్ సెంటర్, అమరావతి గ్రోత్ సెంటర్, అమరావతి ఫైనాన్షియల్ సెంటర్, అమరావతి దేశంలోనే టాప్ అవుతది. సింగపూర్ కంటే ఎక్కువ అవుతది. జపాన్ కంటే తక్కువ అవుతది. ఈ టైప్‌లో ప్రొజెక్ట్ చేసిన దగ్గర నుంచి అకస్మాత్తుగా సీన్ మారిపోయి వైజాగ్ అనే జపం నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అది పబ్లిక్‌లో ఇక్కడ ఏమన్నా నెగెటివ్ అవుతుందనుకున్నారో ఏంటో తెలీదు. ఈ 4, 5 రోజుల నుంచి మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ, అమరావతి అన్నటువంటి పాయింట్ మళ్ళీ ఇక్కడ వాళ్ళని సంతృప్తిపరిచే కార్యక్రమం చేస్తుంది. అంతవరకు బానే ఉంది. ఏంటది ఇమేజ్ బాగా పెరిగిపోయిందంట అమరావతి. ఏంటయ్యా అంటే ఆయన ఎవరు 'ఇళయరాజా' మ్యూజికల్ నైట్‌లును, 'తమన్' మ్యూజికల్ నైట్‌లు పెడితే దాంతో ఇమేజ్ పెరిగిపోయిందా? ఆళ్ళు హిందూపురంలో కూడా పెడతారు కావాలంటే. లేకపోతే కరీంనగర్‌లో కూడా పెడతారు. ఆ ఊరికి ఇమేజ్ పెరిగిపోతుందా? అమరావతికి కావాల్సింది మీరేం తెస్తారు? ఈ క్వాంటమ్ వ్యాలీది మనం చెప్తున్నాం రేపు 1 తారీఖు ఏదో తెస్తాం అంటున్నాం. బట్ అక్కడ భవనాలు వెలిసి, అక్కడికి ఆ భవనాల్లోకి పెద్ద ఎత్తున ఉద్యోగులు వస్తా ఉంటే ఇప్పుడు హైటెక్ సిటీ అంటే మనం అట్టా పోతంటే ఆ బిల్డింగులేంటి, దాంట్లో కనబడేటటువంటి ఎంప్లాయీస్ రోడ్డు మీద తిరుగుతున్నదేంటి, ఆ టెంపర్ ఏంటి, అదొక అట్మాస్ఫియర్ కనబడతా ఉంటది. కనీసం అందులో ఓ 10వ వంతన్నా ఇక్కడ ఏమైనా కనబడతా ఉంటే అదిగో అట్లాంటి అద్దాల మేడలు 25 అంతస్తులు, 50 అంతస్తుల అద్దాల మేడలు కనబడి అందులో కంప్యూటర్లు పట్టుకుని తిరుగుతా ఉంటుంటే అరే మన ఏరియా ఒక మోడల్ వచ్చిందిరా అనుకుంటారు. అలా కాకుండా పెద్ద గోడ కట్టేసి ఆ లోపల ఏదో ఆఫీస్ ఉంటది. ఆఫీస్‌లో క్వాంటమ్ అనేది ఒకటి ఉంటది. అంటే ఎవరికి పట్టదు. ఇంకోటేంటంటే క్వాంటమ్ గురించి ఇప్పటికి కూడా సాధారణ ప్రజలకి అవగాహన లేదు. సాధారణ ప్రజలకి పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్‌లకే అవగాహన లేదు. బీటెక్ చదివిన వాళ్ళని అడగండి ఎంతమందికి క్వాంటమ్ గురించి తెలుసు, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలుసు తెలీదు. బట్ తెలియని దాన్ని అద్భుతం అని చెప్తాం కాబట్టి బానే ఉంటుంది. కానీ ఆ అద్భుతం ఆవిష్కృతం కావాలిక్కడ. అప్పుడు బావుంటుంది గానీ, 'తమన్' మ్యూజికల్ నైట్‌లకిను దీనికి అమరావతి పేరు ఆళ్ళందరితో పోల్చుకుంటే చంద్రబాబు గారి బ్రాండే బెస్ట్. లోకేష్ గారి బ్రాండే బెస్ట్. బేసిక్‌గా అయితే అమరావతి విషయంలో ప్రచారం కోసం కాకుండా దానికంటూ రియల్ ఎస్టేట్ భూమి ఏమన్నా ఉందా ఇప్పుడు? స్టిల్ నౌ రియల్ ఎస్టేట్ భూమి కనిపించట్లేదు. రేట్లు ఎక్కువ పెంచేశారు మళ్ళీ. అప్పుడు 40,00,000కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4,00,00,000 చెప్తున్నారు. కానీ కొనేవాడు కరువవుతున్నాడు. రిజిస్ట్రేషన్‌లు చెక్ చేసుకోండి. విజయవాడకి గాని, గుంటూరుకి గాని, అమరావతి ప్రాంతంలో గాని ఎందుకని ఉండట్లేదు? అంటే మధ్య తరగతి మాత్రమే ఎగబడొస్తారు ఎప్పుడైనా. భవిష్యత్తులో ఇవాళ మనం 40,00,000 పెట్టుబడి పెడితే ఓ 10 ఏళ్లలో అది 60,00,000 అవుతది అనుకుంటే. కానీ ఆ మధ్య తరగతికి ఇక్కడ అవకాశం లేదు. ధనికులకి ఇక్కడ అవసరం లేదు. అది ముందు పరిష్కరించుకోండి.